హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. కావలి సభలో నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు. చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో మత్స్యకారుల సేవలో కార్యక్రమం పెట్టి నిస్సిగ్గుగా నిర్లజ్జగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని, వారిని అన్ని విధానాలుగా ముంచిన చరిత్ర ఆయనదే అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మత్స్యకారుల భరోసా మొత్తం డీజిల్ సబ్సిడీ, గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు సాయం పెంచి ఇచ్చిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసిన జువ్వుల దిన్నే షిప్పింగ్ హార్బర్ విషయంలోనూ చంద్రబాబు కోతలకే పరిమితం అయ్యాయని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు కోతలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మత్స్యకారులు వాతలు పెట్టడం ఖాయమని కాకాని హెచ్చరించారు. ప్రసంగాన్ని చూస్తే ఒక అనుభవజ్ఞుడు, ఒక విజనరీ ఉన్నట్టుగా తనంతట తానుగా చెప్పుకునేటువంటి నేనే గొప్ప నాయకుడిని స్వయంగా ప్రకటించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా మత్స్యకారులకు సంబంధించి ఒక భరోసా కల్పించడం కానీ, మత్స్యకారులకు అండగా నిలుస్తామన్నటువంటి ధీమా కానీ వాళ్ళకి కల్పించలేకపోయాడు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తాలూకు చంద్రబాబు నాయుడు వనులో వెనుకు ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈరోజు చూసాం. చంద్రబాబుకి ఆ వెన్నులో వణుకు వల్లనే ఈరోజు వెంటనే అక్కడే అదే ప్రాంతాన్ని కావలి నియోజకవర్గంలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఆయన రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుకోవడం తప్ప ఎక్కడ కూడా మత్స్యకారులకు తాను ఏమి చేశాడు, ఏమి చేయాలనుకుంటున్నాడు, మత్స్యకారులకు అన్యాయం జరిగింది, అన్యాయం మీద ఏం మాట్లాడతాడు అనేటువంటి దాని మీద ఎక్కడా స్పష్టత ఇవ్వలేకపోయాడు. అనేక సంఘటనలు జరిగాయి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటి మీద కూడా నిశ్చితంగా మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రసంగంలో మత్స్యకారులందరూ ఏం ఆశించారు అంటే, చంద్రబాబు నాయుడు వస్తున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మత్స్యకారులకు భరోసా కల్పించాడు కాబట్టి, ఈరోజు అధికారం చంద్రబాబుది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని పరిశీలించి మత్స్యకారులకి ఒక అండదండలు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాడని చెప్పని అందరూ ఊహించారు, అందరూ ఆశించారు కూడా. ఆ సమావేశానికి కూడా పాపం ముందుగానే నిఘా వర్గాలు హెచ్చరించినట్లున్నాయి. నిఘా వర్గాల నీడలో ఈరోజు చంద్రబాబు నాయుడు కార్యక్రమం జరిగింది. మత్స్యకారులందరినీ కూడా అనుమతిస్తే వాళ్ళు ప్రశ్నిస్తారు చంద్రబాబును అనుకున్నారేమో కానీ, ఒక ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళని పరిమిత సంఖ్యలో అనుమతించడం జరిగింది. అంతా కూడా ఒక స్టేజ్ షో లాగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభ పెట్టలేకపోయాడు కాబట్టి ఆ నిఘా నీడలో తమకి అనుకూలు, సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను దానికి తరలించి ఆ కార్యక్రమాన్ని ఏదో మామ అనిపించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మాట్లాడారు కాబట్టి నేను కూడా వెళ్ళి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తుమ్మలపేటలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక్కసారి చూస్తే చంద్రబాబు మాటలు అనేదానికన్నా చంద్రబాబు కోతలు అంటే బాగుంటుంది. చంద్రబాబు తన వయస్సు, హోదా, ఉనికి అన్నీ మర్చిపోయి కోతల రాయుడు అవతారం వచ్చాడు. చంద్రబాబు నాయుడు కోతల రాయుడు అవతారం చూసి ఈరోజు ప్రజలు, మత్స్యకారులు అందరూ కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితి. చెప్తాడు చంద్రబాబు, దేశంలో నా అంత రాజకీయ నాయకుడు లేడు, నేను 50 ఏళ్ళు ఉన్నటువంటి వాడిని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఏ విధంగా అబద్ధాలు వల్లివేశాడనేటువంటిది ఈరోజు ఆ తుమ్మలపేట వేదిక ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమయం లేదు, సందర్భం లేదు, ఆ కార్యక్రమం దేనికోసం వచ్చామనేటువంటిది లేదు. సమయం లేకుండా, సందర్భం లేకుండా, కార్యక్రమం ఏమి వచ్చామనేటువంటి ఆలోచన లేకుండా, ఏమి మాట్లాడాలి, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా మనం వ్యవహరించాలనేటువంటిది లేకుండా, ఇవి ఏమీ పట్టించుకోకుండా కేవలం ఒకే ఒక అజెండాతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సమావేశం నిర్వహించారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలా, జగన్మోహన్ రెడ్డి గారి బురద జల్లాలా, లేనిపోయినటువంటి అబద్ధాలని వల్లివేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప ఆ ప్రాంత ప్రజలకు కానీ, మత్స్యకారులు కానీ ఎక్కడ కూడా ఇది మేలు జరిగిందని కానీ, మేలు చేస్తాననేటువంటి మాట ఆయన నోటకుండా రాలేదు. ఎందుకనే దావోసు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, లేదు ఎక్కడన్నా శివనవరాత్రులు, దసరా నవరాత్రులు జరుగుతున్నాయి, అమ్మవారి దేవస్థానానికి పోతే అక్కడ కూడా బట్టలు ఇవ్వడానికి వెళ్ళినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే. ఎక్కడన్నా వినాయకుడి మండపాలు ఉంటాయి, మామూలుగా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడు మామూలుగా వినాయక చవితి సందర్భాల్లో అక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని గణేష్ నవరాత్రుల సందర్భాలు అక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే.
కాబట్టి అది బహిరంగ సభ, అసెంబ్లీనా, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవమా, లేకపోతే ఒక ప్రెస్ మీటా, ఏది వచ్చినా సరే నోటి వెంట జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప మరొకటి కనిపించేటువంటి పరిస్థితి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రతి దగ్గర రాజకీయ మాటలు, ఆయన చేస్తున్నటువంటి విమర్శలు ఆయన బరి తెగించి మాట్లాడడానికి ఈరోజు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కావలి సభలో కూడా అదే తంతు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో మత్స్యకార సేవలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడగలడు, మత్స్యకారులకు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, తాను ఏం చేశాడు అని చెప్పుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు క్రెడిట్ రావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా నేనే చేశానని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితికి చంద్రబాబు దిగజారిపోయాడు. అందుకనే రకరకాల మాటలు చెప్పాడు. గొడ్డల పార్టీ అన్నాడు, విధ్వంసం జరిగింది అన్నాడు, ఆ పరిపాలన అంతా గాడిన పెడుతున్నాం అన్నాడు, ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తీవ్రంగా కష్టపడుతున్నామని చెప్పి చెప్పుకొచ్చాడు. దానితో పాటు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా లేనిపోయినటువంటి అబద్ధాలన్నీ కూడా ఒల్లివేసుకునేటువంటి పరిస్థితి. ఈ 33 నెలల్లో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నాడు. 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు అంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం నేను ముఖ్యమంత్రిని ఊహించుకున్నా, ఆలోచించుకున్నా సరే అటువంటి వాటిని మాట్లాడడానికి బిడియపడతాడు, సిగ్గుపడతాడు. చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గుపడకుండా ఈరోజు నువ్వు నిర్వహించినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాల్లో కూడా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం లేకపోతే, వాటిలో 10% కూడా రియలైజ్ కావు అనేటువంటి నిజం నీకు తెలిస్తే, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వచ్చేటువంటి దానికన్నా కూడా నువ్వు అదనంగా చెప్పి లేని ఉద్యోగాలు ఒక 24 లక్షల ఉద్యోగాలు నువ్వు వస్తాయని చెప్పి నువ్వే సృష్టించినట్టుగా, నువ్వే తీసుకొచ్చినట్టుగా ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పడం అనేటువంటిది ఒక్క చంద్రబాబు నాయుడికి చెల్లింది తప్ప మరి ఎవరికి చెల్లినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వచ్చి చెప్పాడు మత్స్యకార సేవలో నేను మత్స్యకార భరోసా ఇస్తున్నాను, 20,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేది. ఈరోజు మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, నువ్వు వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భరోసా నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇచ్చావా? ఆ బకాయిలైనా క్లియర్ చేసావా? అంటే ఒక్క సంవత్సరం ఎక్కొట్టి 3 నామాలు పెట్టావు, మత్స్యకారులకు సంబంధించి మోసం చేశావు. ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో అర్హులందరినీ ఒక్కొక్కరిగా తొలగించారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అనేక మంది మత్స్యకారులు జేడీ ఫిషరీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసి మీరు రండి మమ్మల్ని పరిశీలించండి అని చెప్పినా, మొట్టమొదట జాబితా వేసినా, ఆ తర్వాత రకరకాలుగా కుదించి అర్హులందరినీ తొలగించి ఈరోజు అర్హత కలిగినటువంటి వాడికి కూడా మత్స్యకార భరోసా అందివ్వకుండా మత్స్యకార సేవలు అని చెప్పి చెప్పుకున్నటువంటి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. మొదట 1,52,000 మందిని ఎంపిక చేశామని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత అనేక కారణాలు చూపించి 1,43,000 మందికి కుదించారు. మరలా ఈ రోజు కూడా వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు తాను 1,31,000 మందికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే దాదాపుగా మీరు అర్హులందరినీ ఏరివేసిన తర్వాత ప్రకటించినటువంటి జాబితాలోనే, అర్హులకు అన్యాయం చేస్తూ మీరు ప్రకటించినటువంటి జాబితాలోనే 1,52,000 మంది ఉంటే, అది కార్యరూపం దాల్చినప్పటికీ మరొక 21,000 మంది మత్స్యకార కుటుంబాలకు మీరు ద్రోహం తలపెట్టి అర్హులైనటువంటి వాళ్ళని తొలగించి ఈరోజు మొక్కుబడిగా మేము సంబంధించి దీన్ని వేస్తున్నాము అని అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి సంఘటన మరొకటి ఉంటాయా చంద్రబాబు? ఇదేనా నువ్వు కోరుకుంటున్నటువంటి మత్స్యకార సేవ? ఇదేనా అర్హులైనటువంటి వాళ్ళకి నువ్వు ఇస్తానన్నటువంటి మత్స్యకార భరోసా ఎగ్గొట్టి నేను మత్స్యకార సేవలో తరిస్తున్నానని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? సరే, దాని గురించి వదిలేస్తే 2 ఏళ్ల నుంచి దాదాపుగా మత్స్యకారులకు సంబంధించినటువంటి డీజిల్ సబ్సిడీలో కూడా కోత పెట్టి అర్హత కలిగినటువంటి బోటుకు నువ్వు డీజిల్ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు మొండి చేసి చూపించి అదేమంటే మత్స్యకార సేవలో అని చెప్పి 4 మాటలు నువ్వు రాసుకొచ్చి ఆ కంప్యూటర్లో టైప్ చేసుకొని తీసుకొచ్చి ఆ ఐప్యాడ్ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని వాటిని చదివి వినిపించడం కాదు. నువ్వు ఒకసారి ఆలోచించి నువ్వు ఏం చేసావు మత్స్యకారులకు అనేటువంటి దానికి నీకే సమాధానం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 5 సంవత్సరాల్లో మత్స్యకార భరోసా చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు ఇస్తుంటే ఆ 4,000 రూపాయలని 10,000 రూపాయలు చేస్తానని చెప్పాడు. 4,000 రూపాయలని 10,000 రూపాయలు చేస్తానని చెప్పి 10,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో మత్స్యకార కుటుంబాలకు 538 కోట్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎట్లాంటి పని చేశాడు? మత్స్యకారులకు ఏ విధంగా ఉన్నాడు? 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వేట నిషేధ సమయంలో నువ్వు ఇచ్చిందంతా 2,000 రూపాయలు. 2019లో ఎన్నికలు వస్తే నువ్వు వాళ్ళ మత్స్యకారుల ఓట్ల కోసం వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రలోభ పెట్టడానికి, బుద్ధగించడానికి దాన్ని 4,000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నువ్వు ఇస్తున్నటువంటి 4,000 రూపాయలకి 10,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా 10,000 రూపాయలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అర్హులైనటువంటి వాళ్ళు అందరికీ ఇచ్చారు. 5 సంవత్సరాలు ఇచ్చారు. నీ 9 సంవత్సరం ఎగ్గొట్టలే.
5 సంవత్సరాలు ఇచ్చాం. 538 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పట్టం నొక్కి మత్స్యకార భరోసా ఆ కుటుంబాల్లో జమ చేయడం జరిగింది. కాబట్టి నీ పరిస్థితి ఏంటి అంటే 2014-15లో నువ్వు ఎంతమందికి ఇచ్చావు మత్స్యకార భరోసా? 2,000 రూపాయలు 12,128 కుటుంబాలకు ఇచ్చావు. సిగ్గుపడాలి నువ్వు మాట్లాడడానికి. మత్స్యకారుల గురించి మాట్లాడడానికి అసలు నీకు అర్హత లేదు. నువ్వు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం 12,128 కుటుంబాలకు 2,000 రూపాయలు చొప్పున వేట నిషేధ సమయంలో వాళ్ళకి జమ చేసినటువంటి ఘనుడు నువ్వు. రైతులు నువ్వు ఈ రోజు మత్స్యకారుల గురించి, మత్స్యకారుల సంక్షేమాల గురించి, మత్స్యకారులకు నేను సేవ చేస్తానని ప్రకటించడం అనేటువంటిది ఆ చేపలు కూడా సిగ్గుపడతాయి. మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ చెరువులో ఉండేటువంటి చేపలు కూడా అరే ఇట్లాంటి సిగ్గుమాలను వచ్చాడా మా గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి వాటి కనుక మెదడనేటువంటి నిన్ను కూడా చీకొడతాయి చేపలు కూడా. మత్స్యకారులు కాదు, మత్స్యకారులు పట్టుకునేటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి వృత్తి అయినటువంటి చేపలు కూడా నిన్ను చీకొడతాయి. చంద్రబాబు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. 2018-19లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నీ జిమ్మిక్స్ అని తెలుసు కాబట్టి 4,000 రూపాయలు పెంచి 12,000 కుటుంబాలకు బదులు 80,000 కుటుంబాలకు ఆరోగ్యం. సరే, ఆ రోజు నువ్వు ఎన్నికలు వచ్చేటప్పటికి నువ్వు 4,000 రూపాయలు చేసావనేటువంటి మత్స్యకారులు అందరూ కూడా గమనించారు. మొత్తం మీద నువ్వు ఇచ్చింది ఎంత అని చూస్తే 2014-15 సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో నువ్వు ఇచ్చినటువంటి మొత్తం 2,50,00,000 ఒక్క సంవత్సరంలో. నీ హయాంలో నువ్వు మొత్తం కలిపి 5 సంవత్సరాలు ఇచ్చింది 2018-19లో 32 కోట్లు ఇచ్చావు. 5 సంవత్సరాలు కలిపి నువ్వు మొత్తం కూడా ఎక్కడ కూడా వృత్తి 2018లోకి వచ్చేటప్పుడు మొత్తం నువ్వు చివరి సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పుడు 32 కోట్ల రూపాయలు ఇచ్చి జైలు పెట్టుకుని వెళ్ళిపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 538 కోట్ల రూపాయలు మత్స్యకారులకు సంబంధించి ఇచ్చాడు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు డీజిల్ సబ్సిడీ గురించి. నీ హయాంలో డీజిల్ సబ్సిడీ ఎంత ఉంది? 6 రూపాయలు. ఆ 6 రూపాయలు కూడా ఏంది ఎప్పుడు వస్తుందో తెలియదు. పాపం వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు చెప్తాను నేను ఎంత ఇచ్చాను అనిపించాను. నీ హయాంలో వస్తున్న చంద్రబాబు నీకు మతిమరుపు ఉంది కాబట్టి ఆ మతిమరుపు మాట్లాడినట్టుకుండా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ సబ్సిడీ 6 రూపాయలు ఇచ్చేవాడివి. ఆ 6 రూపాయలు కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి జమ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 రూపాయలని డీజిల్ సబ్సిడీ లీటర్కు 9 రూపాయలు చేశాడు. అది కేవలం సబ్సిడీ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చాడు. ఆ కార్డులో గుర్తింపు పొందినటువంటి పెట్రోల్ బంకుల్లో నేరుగా వాళ్ళు వెళ్ళి పట్టించుకుంటే 9 రూపాయలు తగ్గించుకొని నేరుగా మరలా నీలాగా 6 నెలలకి సంవత్సరం దాకా ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేకుండా 9 రూపాయలు తగ్గించుకొని వాళ్ళకి డీజిల్ పట్టేటువంటి సౌకర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాడు. కాబట్టి నీ వల్ల కాలే. నువ్వు 6 రూపాయలు సంవత్సరానికి డబ్బులు ఇస్తే 6 నెలల సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 9 రూపాయలు అదే రోజు వాళ్ళకి చేయనటువంటి విధంగా ఏ రోజు డీజిల్ పట్టించుకుంటే ఆ రోజు వాళ్ళకి 9 రూపాయలు తగ్గించుకుని ఆ మినహాయింపు ఇచ్చి కొర డబ్బులు చెల్లించేటువంటి వెసలబాటు సౌలభ్యం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే మంచిది. అందుకనే దాదాపుగా ఒక్కసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి 24,034 బోట్ల డీజిల్ సబ్సిడీ కిందనే 98 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి చివరి సంవత్సరంలో 50 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. 4 ఏళ్లలో 98 కోట్లు ఇచ్చాం. తర్వాత దానికి సంబంధించినటువంటి దాంట్లో మరో 50 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు దురదృష్టవశాత్తు గల్లంతైతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి దాన్ని 5 లక్షల రూపాయలు చాలదు, 5 లక్షల రూపాయలు చాలా తక్కువ, కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 100 కేసులు పైగా బకాయిలతో సహా, నువ్వు పెట్టినటువంటి బకాయిలతో సహా సుమారు 7 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార కుటుంబాలకి చెల్లించి అండగా గల్లంతినటువంటి మత్స్యకార కుటుంబాలకి 5 లక్షల రూపాయలు బకాయిలతో పాటు 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా చెల్లించినటువంటి ఘనత నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నిటిలో అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు. చివరికి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ మీద కూడా అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయాడు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో చంద్రబాబు చెప్తున్నాడు దానికి సంబంధించినటువంటి దాంట్లో నేను 288 కోట్లతో పూర్తి చేసాము, దాదాపుగా పూర్తయ్యాయి. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ లో 1 రూపాయి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టావా? జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ రావడం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఈరోజు మత్స్యకారులకు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ వచ్చింది తప్ప నీ హయాంలో ఒక్క పనైనా సరే వాళ్ళకి జరిగిందా? దానికి సంబంధించి లేనిపోయి నేను 80% పూర్తి చేశా, 288 కోట్లు తెచ్చా, 1 రూపాయి తక్కడ మట్టి వేశావా? 1 రూపాయి ఖర్చు పెట్టావా? ఏమీ పెట్టకుండా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.